బాబా మహాసమాధికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సత్యసాయికి అంతిమ వీడ్కోలు పలకడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాబా నిరంతరం భక్తులకు దర్శనమిచ్చిన సాయి కుల్వంత్ హాల్లోని వెండి సింహాసనం ఉన్న ప్రదేశంలోనే సత్యసాయికి అంత్యక్రియలు జరపడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. టీవీ9 దగ్గర మాత్రమే సమాధి నిర్మాణ దృశ్యాలున్నాయి. వాటినే ఇప్పుడు మీరు చూస్తున్నారు. బుధవారం ఉదయం సత్యసాయికి అంత్యక్రియలు జరుగుతాయి. ఈరోజు సాయంత్రం వరకే భక్తులు సత్యసాయి భౌతిక దేహాన్ని చూసే అవకాశం ఉంది. సత్యసాయిని చివరి చూపులు చూడడానికి లక్షలాది మంది భక్తులు పుట్టపర్తిలో క్యూలు కట్టారు. మరోవైపు సత్యసాయి సమాధికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ దృశ్యాలు కేవలం టీవీ9 దగ్గర మాత్రమే ఉన్నాయి. సత్యసాయికి సంబంధించిన ప్రతి కీలక సమాచారాన్ని టీవీ9 ఎక్స్క్లూజివ్గా అందిస్తూ వస్తోంది. ఇప్పుడు సత్యసాయి సమాధి ఏర్పాట్లకు సంబంధించిన విజువల్స్ కూడా ప్రేక్షకులకు అందిస్తోంది. బాబాను ఆసుపత్రిలో చేర్చాక మొదటిసారి ప్రపంచానికి ఆసుపత్రి లోపలి దృశ్యాలను కేవలం టీవీ9 మాత్రమే చూపించింది. సత్యసాయి సమాధిని తవ్వే కార్యక్రమంలో పలువురు కార్మికులతో పాటు సత్యసాయి సేవాదళ్ సభ్యులు నిమగ్నమై ఉన్నారు. సమాధికి అవసరమైన గుంట తవ్వడం, సత్యసాయి అంతిమ సంస్కారాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లలో సత్యసాయి సేవాదళ్ సభ్యులు నిమగ్నమై ఉన్నారు. ఈ ఎక్స్క్లూజివ్ విజువల్స్ టీవీ9 మీకు అందిస్తోంది. వీటిని సమాధి ఏర్పాట్లు చేస్తున్న బాబా భక్తులు టీవీ9కి అందించారు. ప్రస్తుతం మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు తాజా సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, సత్యసాయి మహాసమాధికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నాయి మీ దగ్గర? బద్రి సత్యసాయిబాబుకు సంబంధించిన మహాసమాధి ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఈ నిర్మాణానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ టీవీ9 సంపాదించింది. టీవీ9కి లోపల ఉన్న సాయిదళ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన చిత్రీకరణ అంతా కూడా ఒక సెల్ ఫోన్లో తీసి అది TV9కి మాత్రమే పంపించిన పరిస్థితి మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే TV9 ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మనం ప్రసారం చేయగలుగుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఏదైతే బాబా ఇప్పుడు బాడీని ఏదైతే పెట్టారో మనకి బాబా బాడీలో వెనకాల రెడ్ కార్పెట్ ఒకటి కనపడతా ఉంది. ఆ రెడ్ కార్పెట్ బ్యాక్ సైడ్లోనే లోపల ఇంటర్నల్గా ఏదైతే పాల రాతి ఉన్నాయో ఆ రాతిని అంతా కూడా పగలగొట్టి సుమారుగా 6 అడుగుల ఒక గోతిని తీయడం జరిగింది. ఆ గోతికి సంబంధించి కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ప్రేక్షకులకు చూపిస్తున్నాం. ఆ విజువల్స్ సంబంధించి దాంట్లో క్లియర్గా మనకు అర్థమవుతుంది. దక్షిణం వైపు నుంచి కూడా సౌత్ వైపుగా దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా ఆ బాడీని నేరుగా అంటే తవ్విన విజువల్స్ కూడా మనం దాంట్లో చూపించగలుగుతున్నాం. స్వామిని రేపు ఉదయం 9 గంటలకి అదే గుంటలో సమాధి చేయబోతున్నారు. ఆ సమాధిలోనే అక్కడ ఏదైతే ఈ 6 అడుగుల గుంట ఉందో అక్కడే ఈ సమాధి చేయబోతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. మామూలుగా దక్షిణాన తలపెట్టి ఉత్తరం కాళ్ళు ఉంచే విధంగా ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే షిర్డీలో ఏదైతే సత్యసాయిబాబాకు సంబంధించిన ఆ తల దక్షిణం వైపు కాళ్ళు ఉత్తరం వైపుగా అడ్డంగా ఏదైతే ఉండబోతుందో ఇక్కడ అదే పరిస్థితిలో నిలువున బాబా సమాధిని ఉంచే ఆ పరిస్థితి కనపడుతుంది. మనకి ఆ విజువల్స్ బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లోపల ఒకవైపు బాబాకు సంబంధించిన భజన ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది ఎవరైతే ఆ కార్యక్రమాల్లో ఉన్నారో మిగతా సాయి దేవాలకు సంబంధించిన ముఖ్యమైన ట్రస్ట్ సభ్యులు అలాగే ఐజీకి సంబంధించిన స్థాయి అధికారులు కూడా అక్కడే ఉన్నారు. ఏదైతే సమాధి జరుగుతుందో సమాధి తవ్వుతున్నారో సమాధికి సంబంధించిన ఆ గుంటని మనం క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా TV9 ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆ గుంటలోనే రేపు ఉదయం 9 నుంచి 10 గంటల లోపల బాబాను కూడా సమాధి చేయబోతున్నారు. అయితే స్వామి దర్శనం ఈ రోజు సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండే నేపథ్యంతో అధికారులు కూడా స్పష్టంగా చెప్పారు. 6 గంటల తర్వాత భక్తుల్ని అనుమతించకపోవడం లేదని చెప్పిన నేపథ్యంలో చాలా మంది రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కూడా బాబా సమాధి ఎలా చేయబోతున్నారు, బాబాకు సంబంధించిన ఇది ఎలా జరగబోతుంది, కార్యక్రమం ఎలా జరగబోతుంది అనే యాంగ్జైటీ చాలా మందిలో ఉన్న నేపథ్యం. సో ఈ నేపథ్యంలోనే చాలా మంది ఉత్సాహంగా ఉన్న కొంతమంది లోపల పనిచేస్తున్న సేవాదళ సభ్యులు దాన్ని ఎక్స్క్లూజివ్గా ఒక సెల్ కెమెరాలో రికార్డ్ చేసి మనకి ఆ విజువల్స్ పంపించిన పరిస్థితి. సో TV9 ఇవి ఎక్స్క్లూజివ్గా ప్రేక్షకులకు ముందు అందించగలుగుతుంది. సో రేపు ఉదయం కూడా కేవలం లిమిటెడ్గా 6 బస్సులు మాత్రమే ఇష్యూ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ 600లో కూడా విఐపీల నేపథ్యంలో మొట్టమొదటిసారిగా రేపంతా కూడా సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అద్వానీ కూడా రేపు ఉండబోతున్నారు. ఈ రోజు 4 గంటలకి కేవలం సోనియా గాంధీ వీళ్ళంతా వచ్చి స్వామిని దర్శించుకొని తిరిగి వెళ్ళిపోతారు. రేపు మాత్రం ఇంపార్టెంట్ విఐపీలు అద్వానీ, కిరణ్ కుమార్ రెడ్డి, నరసింహన్ అటువంటి వీళ్ళకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు మాత్రం రేపు ఆ కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి కనపడుతుంది. కేవలం 600 పాసులు మాత్రమే. దీంతో పాటు కొద్దిగా కుటుంబ సభ్యులను కూడా ఎక్కువ స్థాయిలో కాకుండా కుటుంబ సభ్యులందరినీ కూడా అక్కడ ఉంచాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్న నేపథ్యంలో 600 మంది కంటే కూడా ఎక్కువగా అనుమతి చేయలేని పరిస్థితి ఉండేటట్టుగా మనకి అర్థమవుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూడాలి. సో ఓవరాల్ గా బాబాకు సంబంధించిన విజువల్స్, బాబాకు సంబంధించి ఏదైతే బాబా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో బాబా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నప్పటి నుంచి ఈనాటికి కూడా బాబా సమాచారాన్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉంచాలనే ప్రయత్నం TV9 మినిట్ టు మినిట్ చేసింది. ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా ప్రేక్షకులకు బాబాకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ముందుగానే TV9 ప్రేక్షకులకు ముందు ఉంచగలిగింది. ఒకే దశలో TV9 మొదటగా బాబా ఏదైతే ఆసుపత్రులు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో ఆ ఐసీయూకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా TV9 ముందు ప్రసారం చేసింది. అలాగే బాబా మరణానంతరం బాబా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత తదితర మంత్రులు బాబాకి సత్యసాయి బాబాకి వందనం తెలుపుతున్న సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, సత్యసాయి బాబాకు సంబంధించిన భౌతిక కాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగానే TV9 ప్రేక్షకులకు ముందు పెట్టే ప్రయత్నం చేసింది. అలాగే తదనంతరం బాబాని కుల్వంత్ హాల్లోకి ఏదైతే అంబులెన్స్ లో తీసుకుపోయే ప్రయత్నం అయితే చేశారో సాక్షాత్తు యజుర్వేద మందిరం ఏదైతే లోపల సాయిబాబా నివాసం ఉంటున్నారో ఆ నివాసం ఉండేంత వరకు కూడా యజుర్వేద మందిరం అంటారు. ఆ యజుర్వేద మందిరానికి
బాబా మృతదేహాన్ని తరలించే ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా టీవీ9 సాధించిన పరిస్థితి. ఇప్పుడు కూడా రేపు జరగబోయే భౌతిక కాయానికి సంబంధించిన లేకపోతే రేపు సంబంధించిన మహాసమాధికి సంబంధించిన ఆ విజువల్స్ కానీ ఆ సంబంధం ఎలా జరగబోతుంది, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఏమేమి చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా టీవీ9 ఎక్స్క్లూజివ్ గా ఒక విషయం చెప్పండి. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తామని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది కిలోమీటర్ల మేర భక్తులు లైన్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి, మరికొంతమంది ఇంకా తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? 6 గంటలకు ఖచ్చితంగా క్లోజ్ చేసే ఛాన్స్ ఉందా, లేక వచ్చిన వారందరికీ దర్శన భాగ్యం కలిగించిన తర్వాత మాత్రమే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుందా? బద్రి యాక్చువల్ గా ఇప్పుడున్న మనకున్న సమాచారం ప్రకారం అయితే అఫీషియల్ గా 6 గంటల వరకు క్లోజ్ చేయాలని చెప్పి క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ వేలాది మంది పబ్లిక్ ఇంకా భక్తులు పూర్తిగా కూడా క్యూ లైన్ లో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా సమయం తక్కువగా ఉండడం, అందులోనూ 4 గంటల ప్రాంతంలో సోనియా గాంధీ అలాగే ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యం. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఆల్మోస్ట్ భక్తుల్ని కొద్దిగా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా 4 గంటల 4:30 నుంచి 5:30 దాకా ఇక్కడే ఉండబోతున్నారు. కాబట్టి మరి 1 అవర్ ఎలాగూ వేస్ట్ అవుతుంది. ఆ సమయంలో భక్తుల్ని చాలా వరకు కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా మంది భక్తులు కష్టసభ్యులకు కోరడం జరిగింది, కనీసం సాయంత్రం వరకైనా అంటే ఈ రాత్రి వరకైనా బాబా దర్శనాన్ని ఉంచండి అనే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ ప్రయత్నాలకి కష్టసభ్యులు మరి పోలీసు అధికారులు అయితే ఇంకా ఒక నిర్ణయానికి అయితే రాలేదు. బహుశా ఆ యోచనలో మాత్రం ఉన్నట్టుగా మనకు సమాచారం. బహుశా రాత్రి 12 గంటల వరకు మాత్రం ఎవరైతే భక్తులు ఆల్మోస్ట్ వచ్చున్నారో కిలోమీటర్ల లైన్ల క్యూలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇవ్వచ్చు అనే ఒక సమాచారం మాత్రం మనకుంది. ఇది ఖచ్చితమైన సమాచారం మాత్రం కాదు, కానీ రాత్రి 12 గంటల వరకు మాత్రం అనుమతిస్తారు అనే ఒక సమాచారం అయితే మనకుంది. బహుశా రేపు ఉదయం కూడా సమాధి కార్యక్రమాలు కానీ సమాధి పూర్తయిన తర్వాత వ్యవహారం అంతా పూర్తయిన తర్వాత రేపు మధ్యాహ్నం కూడా మరలా బాబాకు సంబంధించిన సమాధిని దర్శించుకునే దానికి కూడా భక్తులను అనుమతించే అవకాశం ఉంది. బద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్.